వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత. నూజివీడు సర్కిల్ పరిధిలోని నకిలీ స్వామీజీని అరెస్ట్ చేసిన పోలీసులు. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్లలో గద్దర్ ఒకరు. బండి సంజయ్. హన్మకొండ జిల్లా కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారుణం. ఘనంగా ఏకశిల పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజల ముందు ఉంచుతాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వివరాలకు వెళ్తే విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలు పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఐన్ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీకే దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామి సీఎం చంద్రబాబు డ్యావోస్ పర్యటన విజయవంతమైంది. మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు, కుప్పం సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, విజీ ప్రతాప్ వరల్డ్ ఎకనామిక్ ఫారం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జగన్ రెడ్డి నిర్వాహకానికి అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింపవలు కష్టపడుతున్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసిన తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. నేడు మరో ఇన్నోవేషన్ను చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం నారా లోకేష్ గారిని మీరు విమర్శిస్తే ఆల్రెడీ 151 11కు వచ్చింది. ఇంకా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించాలో, ఏ విధంగా మిమ్మల్ని చూసి అసహించుకోవాలో మీరు అర్థం చేసుకోండి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందని చెప్పి సదనంగా తెలియజేస్తూ మన ప్రియతమైన ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో ఎప్పుడు కానీ కుప్పంకు సంబంధించిన వాళ్ళు ఎవరు దావోస్లో పాల్గొనలేదు. దాంతో భాగంగా మొట్టమొదటిసారిగా కుప్పానికి సంబంధించిన వికాస్ మర్మట్ గారు, పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మట్ గారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనేకమైన పారిశ్రామిక రంగాల్లో కుప్పంలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న ఏర్పాటుకి చుట్టుపక్కల పారిశ్రామిక వాడుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ మర్మట్ గారి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేదాన్ని కూడా తీసుకెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కుప్పం ప్రజల తరఫున అందరం మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వర్తమానాన్ని గురించి మాట్లాడుకుంటూ భవిష్యత్తుకి ఏ విధంగా బంగారు బాటలు వేయాలనేటువంటి కార్యక్రమాల్ని గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2014 వరకు ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రం 2014లో కారణాలు ఏమైనా కావచ్చు, మనం 2 రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది. విడిపోయినటువంటి రాష్ట్రానికి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2019 వరకు
దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా అని చెప్పి ఈ సందర్భంలో నేను సవినయంగా తెలియజేస్తున్నాను. వేసి నేను 2019లో అధికారం చేజెక్కించుకున్నాను. 2019 నుంచి 2024 వరకు డిస్ట్రక్షన్ జరిగింది తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని మేము చేశామనేటువంటి విషయాన్ని నేను చెప్పండి. ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అయితే కోల్పోయిన తర్వాత 151 స్థానాలు వచ్చినటువంటి మీ పార్టీ 11 స్థానాలకే పరిమితం చేసినటువంటి పరిస్థితుల్లో మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈరోజు దావోస్ పర్యటనకి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు -6 డిగ్రీ సెంటిగ్రేడు అక్కడ ఉష్ణోగ్రత, ఆ పరిస్థితుల్లో ఆ చలిని కూడా లెక్క చేయకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచంలో మేటి దిగ్గజాలైనటువంటి అందరినీ కూడా కలిసి, బిల్ గేట్స్ దగ్గర నుంచి మిట్టల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో చేసి దిగ్విజయంగా వాళ్ళు కార్యక్రమాన్ని ముగించుకుని ముందుకు పోతున్నారు. దీన్ని ఎవ్వరుగానే ఆపే పరిస్థితి లేదు. మీరే చూస్తారు, 7 మాసాలు మాత్రమే అయింది. ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉండాలి. ఈ 4 సంవత్సరాల 5 నెలల్లో మన రాష్ట్రమే కాకుండా అందులో ప్రాంతమైనటువంటి ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో కూడాను అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రజలంతా కూడా గమనిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, అదేవిధంగా బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ ఈ యొక్క అవాకలు చవాకలు పేలేటువంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. వచ్చేటువంటి ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేది ఆ ఇన్వెస్ట్మెంట్సే బుద్ధి చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మరియు బాయ్స్ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొఖిరాల విశ్వప్రసాదరావు ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు ఆసిఫ్ అలీ, ఎన్ఎస్యుఐ అసెంబ్లీ అధ్యక్షులు జమీర్, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ అసాద్, ప్రసాద్, కార్తిక్, సాయి, హసీఫ్, కిరణ్, జీవన్, శైలు తదితరులు పాల్గొన్నారు. గౌడజన్ హక్కుల పోరాట సమితి నూతన సంవత్సర క్యాలెండర్ను పాలకుర్తి మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడన్నల అభ్యున్నతికి కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజాప్రభుత్వంలో గౌడులకు పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ఎలికటి విజయ్ కుమార్ గౌడ్, మూల వెంకటేశ్వర్లు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నది మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా గౌడ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పదవులు గౌడ్లకు ఇవ్వడం జరిగింది. గౌడ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అట్లనే మన నియోజకవర్గానికి వస్తే తప్పనిసరిగా అది ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నేను చూసి అది అలాట్ చేసి అక్కడ అతి త్వరలో పనులు ప్రారంభమయ్యేటట్టు కూడా ప్రణాళికలు చేసుకుందాము. మన దగ్గర గౌడ్లు చాలా మంది ఉన్నారు. అందరినీ కోరుకునేది ఒకటే, ఇందాక ఒక మాట అన్నారు, ఒకసారి మాట ఇస్తే ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటారని. నేను మాట ఇచ్చిన మీరేం మాట ఇస్తారో చూడాలి. ఇంకా నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత గట్టిగా చేస్తారో అందరు చూడాలి. ఏంది గౌడన్నలు అందరు మాట ఇస్తారా? ఇస్తున్నారా? అయితే గౌడన్నల ఓట్లన్నీ మనకే అన్నమాట. మన ప్రభుత్వము మంచి సంకల్పంతో ముందుకెళ్తుంది. నిన్న చూసుకున్నట్టయితే ఒక 4 పథకాలను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఎంతసేపు భూమి ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేసిండ్రు, కానీ భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంది,
వాళ్ళకి అసలు వాళ్ళకి కదా తిండి లేకుండా ఉండేది అని చెప్పి మన ప్రజాప్రభుత్వం మంచిగా ఆలోచన చేసి వాళ్ళ కోసం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాను పెట్టడం జరిగింది. అట్లనే రైతు భరోసా, రేషన్ కార్డులు అయితే గత 10 సంవత్సరాలలో కూడా ఎక్కడ ఎవరికి రేషన్ కార్డులు రాలేదు. కానీ మన ప్రజాప్రభుత్వం వచ్చి సంవత్సరం కాగానే వెంటనే అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనతోటి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఖచ్చితంగా వస్తాయి. ఎవరు కూడా కంగారు పడద్దు. ఇది కేవలం ప్రారంభించడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పనిసరిగా అందరికి రేషన్ కార్డులు వస్తాయి. ఇల్లు కూడా అర్హులైన వాళ్ళకే వస్తాయి. ఎవరేం తొందరపడద్దు. ఇది కూడా అంతే. ఇల్లు అనేది ఒక్కసారి వచ్చి ఊకోవడం కాదు, మళ్ళా కూడా ఇల్లు అనేది వస్తాయి. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వం. ఎందరో బీజేపీ నేతలను చంపిన వాళ్ళలో గద్దర్ ఒకరు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిధులతో పథకాలు అయితే ఇందిరాగాంధీ కాకపోతే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం ఏదైనా పేరు పెట్టుకోండి అని బండి సంజయ్ అన్నారు. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా? లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా? దావూద్ ఇబ్రహీం పెట్టుకుంటారా? పెట్టుకోరు. మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకుని సొమ్మొక్కటి సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఏలూరు జిల్లా నుంచివీడు సర్కిల్ పరిధిలోని ఆరుగోలనుపేట పోతిరెడ్డిపల్లి గ్రామంలో మీ కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలని నమ్మించిన దొంగ స్వామీజీ 61,000 రూపాయల డబ్బులతో పరారైన దొంగ స్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు. విచ్చేసిన మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగొలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల
ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల అతనికి వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుంట కనబడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి మండలం, ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయినాయి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద. దాని మీద ఈ రోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే అదంతా మేము పూజలు చేస్తాము, ఇలా చేస్తాము, అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తరచుగా మనం చూస్తున్నాము. అలాంటి వాటిని నమ్మకూడదని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు ఇమ్మీడియట్ గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను. మన ఈ యొక్క పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి, ప్రివెంట్ అవుతాయని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ. గత 3 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన కేసును ఛేదించిన పిచ్చాటూరు పోలీసులు సుగంధి అనే మహిళలకు తన ప్రియుడు అరుణ్ రాజుతో కలిసి భర్త ఆంటోనీని ఉరితీశారు. బిగించి 25వ తేదీ హత్య చేయడం జరిగిందని గుర్తించిన పోలీసులు అరుణ్ రాజు సుగంధిలకు గత 12 సంవత్సరాల నుండి పరిచయంతో పాటు వివాహం తర్వాత అక్రమ సంబంధం ఉందని, వీరి బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, భర్త అడ్డు తొలగించుకోవాలని హత్య చేసిన అరుణ్ రాజు సుగంధి రాత్రి 25వ తేదీ రాత్రి వాళ్ళు చంపివేయడం జరిగింది. ఇతని చంపిన దానిలో అతని భార్య సుగంధి అనే ఆమె ప్లస్ ఆమె లవర్ అరుణ్ రాజ్, ఇతను వచ్చేసి ఇరుగువాయి గ్రామం. ఈ అమ్మాయిది కూడా ఇరుగువాయి గ్రామం పుట్టినలు అయితే వీళ్ళిద్దరికీ గత 10-12 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. సో అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళ మేనమామ కొడుకు తెలియజేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికి ఉన్న అక్రమ సంబంధానికి ఇతను అడ్డుపడతాడని, ఎప్పుడైనా ఇతను తొలగించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు 25వ తేదీ రాత్రి వాళ్ళు ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారం గురేసి తాడుతో గురేసి చంపాలనే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో పిల్లలు కూడా ఆ రోజు ఈ సంఘటన జరిగిన పిల్లలు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింటే ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని రాత్రి 8:30 గంటలకి ఈ అరుణ్ రాజ్ అనే ముద్దాయి 9th మైల్ దగ్గర ఒక మందు బాటిల్ కొనుక్కొని అక్కడ నుంచి ఫోన్ చేసి ఈ యొక్క ఆంటోనికి మందు తాగుదాం రా అని ఊరి బయటికి రమ్మని చెప్తే అతను ఫోన్ చేసి చెప్తే ఇతను 9 గంటలకి అట్లా ఈ జిఎస్పురానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను మందు తాగడానికి ఇద్దరు ఊరి బయట ప్రదేశంలో కూర్చొని 9 నుంచి రాత్రి 12:30 వరకు బాగా తాపిచ్చి ఇతను తాగినట్టు నటించి అతనికి తాపిచ్చి
అతను బాగా తాగి కైపెక్కిన తర్వాత అతన్ని మోటార్ సైకిల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతను మద్యం మత్తులో పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఆ రోజు రాత్రికే భార్య ప్లస్ ఇతను ఇద్దరు కలిపి తాడుతో మెడకు తాడు బిగించి గట్టిగా చనిపోయే వరకు లాగినప్పుడు వాళ్ళ భార్య కాళ్ళు పట్టుకుంటుంది, ఇతను తాడు పడుతుంది. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడన్నా గురి వేసి కొంచెం సీన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల కొంచెం అలికిడి రావడం వల్ల ఆ బాడీని ఇంట్లో నుంచి బయట తీసుకొని వచ్చి పండబెట్టి అతను అక్కడి నుంచి తన మోటార్ సైకిల్లో పారిపోయాడు. ఈ విషయం మా ఇన్వెస్టిగేషన్లో నిన్న మన కైలాసపురం దగ్గర వీళ్ళిద్దరూ కైలాసపురం నుంచి పారిపోతూ ఉంటే ఇద్దరిని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నాసింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నాశనమైన విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 316 BNS దాని ప్రకారం మరి నేను కేసు పెట్టాలని చెప్పేసి అన్ని ఆధారాలతో నేను మీ లిమిట్స్లో ఉంటాను మా పోలీస్ స్టేషన్ కాబట్టి ఇస్తున్నా. దయచేసి దీన్ని మరి వెరిఫై చేసి FIRగా మీరు రిజిస్టర్ చేసి మరి నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సింది. కేటీఆర్ను కలిసిన నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు గొడ్డు కారం పెడుతూ యూనివర్సిటీలో తమను వేధిస్తున్న వైస్ ఛాన్సలర్ను తొలగించాలని కేటీఆర్ను కలిసి బాధ్యతలు చెప్పుకున్న విద్యార్థులు రైతు భరోసా ఎక్కడంటూ నిలదీసిన రైతులు కొట్టడానికి చేయెత్తిన కాంగ్రెస్ నేత కల్వరి పట్టణంలోని మహబూబాద్ నగర్ చౌరస్తాలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారంటూ కాంగ్రెస్ నేత అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల మాజీ జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డిని నిలదీసిన రైతులపై చేసుకునేందుకు ప్రయత్నించిన కేవీఎన్ రెడ్డి ఆగ్రహించిన రైతులు రైతుల పాలన దొరల పాలన మీరు పుట్టాలు తీసుకుపోయినప్పుడు యువనానికి తీసుకుపోయినారు Yeah.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.